వరి పంట దుబ్బు చేసే దశ నుంచి చురుపొట దశలో ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవటం లేదా చిరుజల్లు పడటం, గాలిలో అధిక తేమ శాతం, అలాగే గాలులు ఎక్కువగా వీచటం, కొన్ని జిల్లాల్లో రైతులు నత్రజని వినియోగం అధికంగా చేపట్టినట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఉధృతి అధికమై నష్టాన్ని కలుగజేస్తుంది. రైతు స్థాయిలో ఈ తెగులును గుర్తించాలి అనుకున్నట్లయితే ఆకుల మీద పసుపు రంగు నీటి డాగు మచ్చలు అంచుల వెంబడి మొక్క యొక్క ఆకు పైనుంచి కింది వరకు అలల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులుకి పూర్తిగా నివారణ చేసే మందులు లేవు. ఈ తెగులు యొక్క లక్షణాలను తొలి దశలో గుర్తించినట్లయితే వ్యాప్తిని నివారించడానికి కొరకు కాపర్ హైడ్రాక్సైడ్ అనే మందును 1 ఎకరానికి 400 గ్రాములు మరియు ఈ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ ప్లస్ టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక మందు 9:1 ఈ నిష్పత్తిలో మార్కెట్లో అందుబాటులో ఉంది కనుక ఆ మందును అయినట్లయితే 1 ఎకరానికి 40 గ్రాములు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులును తొలి దశలో వ్యాప్తి చెందకుండా నివారించుకోవచ్చు. అలాగే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ప్రతి సంవత్సరం ఆశించి నష్టపరుస్తుంది అన్న ప్రాంతాలలో లేదా జిల్లాలలో ఈ తట్టుకునే రకాలైన ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అనే రకాన్ని లేదా మన PJTSAU వారు విడుదల చేసిన JGL 28545 మరియు RNR 11718 అనే రకాలను ఈ తెగులును కొంతవరకు తట్టుకుంటాయి కనుక ఈ రకాలను సాగు చేసుకోవాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినప్పుడు రైతు సోదరులు పూత దశలో ఈ రాగి ధాతు శిలీంద్ర నాశనం అయినటువంటి కాపర్ ఫంజిసైడ్ని పిచికారీ చేయకుండా మంచిది.